కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. హిరమండలం మండలంలోని తుంగతంపర గండిపడిన ప్రదేశాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఇక అక్కడ సాగు భూములు, రహదారులు, ప్రజల ఇబ్బందులకు వివరంగా తెలియజేసుకున్నారు. ఇక పంట నష్టంపై స్పష్టమైన నివేదికలు తయారు చేయాలని, పంటను కాపాడుకోవాలని, క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై ఇబ్బందికి గల కారణాలను సమీక్షించారు. పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో గట్టు బలహీనంగా ఉన్న చోట వాటిని పటిష్టం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. కొన్ని వర్క్లు ఏవైతే యాప్రాన్ తాలూకు ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి అవి చేస్తున్నాం. ఎందుకనంటే ఒక పక్కన జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఆధారపడింది ఈ వంశధార మీద, ఈ గొట్టా బ్యారేజ్ మీదే. గొట్టా బ్యారేజ్ లో ఉన్నటువంటి నీరు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా సుమారు 150 కిలోమీటర్ల పలాస వరకు వెళితే అక్కడ పంట తడిస్తే ఆ రైతు పండించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఇంత బ్రహ్మాండమైనటువంటి నది మన దగ్గర ఉన్నందుకు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఒకటి, నది పక్కన ఉన్న వారికి ఇబ్బంది ఉండకూడదు. నదిలో ఉండే వాటర్ ఎంత దూరం మనం పంపించగలిగితే అంత దూరం పంపించాలి. ఈ రెండు కార్యక్రమాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి, ఇప్పటి వరకు నిధులు లేకపోవడం, లేకపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు జరగలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులని, వ్యవసాయాన్ని, ఇరిగేషన్ వాటర్ని ఇదే ప్రముఖమైన సబ్జెక్ట్స్ గా పెట్టుకొని దీనికే ఎక్కువ డబ్బులు కూడా కేటాయించి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఒక ఆశ, మన అందరికీ కూడా ఒక ఆనందకరమైన విషయం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన నిధులు ఇచ్చి మనకి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తారన్న నమ్మకాన్ని స్థానికులకి, జిల్లా వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాం. వరదకి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు, అంతా కూడా కంట్రోల్లో ఉంది. అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. రెనోవేషన్ కొన్ని వర్క్లు ఏవైతే యాప్రాన్ తాలూకు ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి అవి చేస్తున్నాం. ఎందుకనంటే ఒక